ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రామగుండం మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. ఏకంగా జూనియర్ జుట్టు కట్ చేశారు సీనియర్లు. ఘటన గురించి పోలీసులకు తెలియగానే స్పాట్ కు చేరుకొని విచారణ చేపట్టారు. అసలు ఏం జరిగిందని ఆరా తీస్తున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ మెడికల్ కళాశాల బాయ్స్ హాస్టల్లో జూనియర్ మెడికల్ స్టూడెంట్స్ ను పలువురు సీనియర్లు ర్యాగింగ్ చేయడం తీవ్ర కలకలం సృష్టించింది. బాధిత విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే సంఘటనపై హాస్టల్లో గొడవ జరగడంతో పోలీసులు వెళ్లి విచారణ జరిపినట్లు తెలిసింది. జూనియర్ మెడికో తల వెంట్రుకలు మీసాలను ట్రిమ్మర్తో ఇష్టానుసారంగా కట్ చేసి ర్యాగింగ్ చేస్తున్నట్లు సమాచారం. దీనిపై బాధిత స్టూడెంట్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. బాధిత విద్యార్థి కుటుంబ సభ్యులతో కలిసి కాలేజీ ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేశారు. అయితే కాలేజీ ర్యాగింగ్ నిరోధక కమిటీ ఆధ్వర్యంలో మెడికో విద్యార్థులు పోలీసుల మధ్య రహస్యంగా మీటింగ్ జరిగినట్లు తెలిసిందే. కొందరు జూనియర్ విద్యార్థులు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ హిమాంబి సింగ్ కు ఫిర్యాదు చేయగా విచారణలో ర్యాగింగ్ జరిగినట్లు రుజువైతే బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపల్ హామీ ఇచ్చినట్లు సమాచారం. కళాశాల ప్రారంభమైన 2 ఏళ్లలో తొలిసారిగా జరిగిన ఈ ర్యాగింగ్ ఘటన సంచలనం రేపింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ మెడికల్ కళాశాల బాయ్స్ హాస్టల్లో జూనియర్ మెడికల్ స్టూడెంట్ ను పలువురు సీనియర్లు ర్యాగింగ్ చేయడం తీవ్ర కలకలం సృష్టించింది. బాధిత విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సంఘటనపై హాస్టల్లో గొడవ జరగడంతో పోలీసులు వెళ్లి విచారణ జరిపినట్లు తెలిసింది. ఇక జూనియర్ మెడికో తల వెంట్రుకలు మీసాలను ట్రిమ్మర్తో ఇష్టానుసారంగా కట్ చేసి ర్యాగింగ్ చేస్తున్నట్లు సమాచారం. దీనిపై బాధిత స్టూడెంట్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. బాధిత విద్యార్థి కుటుంబ సభ్యులతో కలిసి కాలేజీ ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేశారు. అయితే కాలేజీ ర్యాగింగ్ నిరోధక కమిటీ ఆధ్వర్యంలో మెడికో విద్యార్థులు పోలీసుల మధ్య రహస్యంగా మీటింగ్ జరిగినట్లు తెలిసింది. కొందరు జూనియర్ విద్యార్థులు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ హిమాంబి సింగ్ కు ఫిర్యాదు చేయగా విచారణలో ర్యాగింగ్ జరిగినట్లు రుజువైతే బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపల్ హామీ ఇచ్చినట్లు సమాచారం. కళాశాల ప్రారంభమైన 2 ఏళ్లలో తొలిసారిగా జరిగిన ఈ ర్యాగింగ్ ఘటన సంచలనం రేపింది.